కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హౌస్ లో వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల 6న పార్లమెంట్లోని 34 మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు. కమిటీ తమ సూచనలను, అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 6 తారీఖు 2:30 గంటలకు తెలంగాణ వక్ఫ్ బోర్డు మా బోర్డు మీటింగ్ లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపేయడం జరిగింది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఇంకో తీర్మానం వక్ఫ్ బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి, ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ఫ్ బోర్డుకు 6 సెప్టెంబర్ 2:30 గంటలకు పార్లమెంట్ హౌస్ లో మాకు పిలవడం జరిగింది. ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో 31 మంది ఎంపీలు ఉన్నారు. దానికి చైర్మన్ అనేది జగదంబిక పాల్, యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు. వారి సమక్షంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఒక బృందం 9 మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది. వాళ్ళకు ఇన్ డీటెయిల్ గా ఆ 40 అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో సవరణకు బిల్లు పెట్టారు కదా, ఆ 40 అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్ గా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్, ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం కమిటీ రూల్స్ కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు ఓరల్